డ్రాగన్కి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ అయింది. మన జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను మిడ్ నైట్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఆయన బర్త్డే ఈరోజు అనగా దానికి కొన్ని క్షణాల ముందే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎలా ఉంది అనేది చాలామంది ఆతృతగా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డ్రాగన్ సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కేజీఎఫ్ చూసాం, కేజీఎఫ్ 2 చూసాం, ఆ తర్వాత వచ్చినటువంటి సలార్ చూసాం. అలాంటి ఒక డైరెక్టరు జూనియర్ ఎన్టీఆర్ గారిని పెట్టి ఎలాంటి సినిమా తీయబోతున్నారు అనేది చాలామంది. ఆయన ఒక యూనివర్స్ని క్రియేట్ చేశారు. దానికి సంబంధించి చాలా ఆల్మోస్ట్ గ్లిమ్స్ అంటే ఏదో 2-3 సెకండ్లు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన లుక్ని చూపిస్తారేమో అనుకున్నాం. కానీ అసలు ఒక స్టోరీ మొత్తాన్ని కూడా సినిమా ఏ స్టోరీ మీద బేస్ చేసుకుని తీస్తున్నాము, సినిమా స్టోరీ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్లు ఏంటి, ఎలా ఉంటాయి ఏంటి అని మొత్తం చెప్పేశారు. ఎంతలా చెప్పినటువంటిది నాకు తెలిసి ట్రైలర్ అనాలా, దానికి మించి అనాలా, అసలు గ్లిమ్సే ఎలా ఉంటే ట్రైలర్ ఇంకే రేంజ్లో చూపిస్తాడో ఊహించుకోవడం కూడా కష్టం. ఇకపోతే ట్రైలర్కి సంబంధించి చూస్తే యాజ్ ఇట్ ఈజ్గా ఆయన ఒక యూనివర్స్ని క్రియేట్ చేసుకుంటూ ఒక సపరేట్ ఒక వరల్డ్ని గతంలో సలార్ కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, ఎలా అయితే అలాంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తీసినటువంటి దానిని ఇంకాస్త ఎలివేట్ చేసేలా జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఆ స్టోరీని, డ్రాగన్ స్టోరీని ఇది నిల్ డ్రాగన్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే అలాంటి అసలు ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, మనం కేజీఎఫ్ నుంచి చూస్తున్నాం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాంటిదే ఇక్కడ కూడా కంటిన్యూ అయింది. అలాంటి ఎలివేషన్స్, అలాంటి క్యారెక్టర్లు ఒక మాఫియా బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఇంటర్నేషనల్ మొన్నటి వరకు మన భారతదేశానికి సంబంధించి ఒక కేజీఎఫ్ ఇంకొకటో ఇలాంటివి చూసాం. బట్ ఈసారి యూనివర్స్ని లింక్ చేస్తూ భారతదేశానితో యూనివర్సల్ మాఫియాకి సంబంధించినటువంటి క్యారెక్టర్ని, అందులో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక డెవిల్ అనేటువంటి, అంటే విలన్లందరికీ విలన్ అనేటువంటి తరహాలు చూపించారు. హీరో ఎవరు అంటే అక్కడ అనిల్ కపూర్ గారిని చూపించారు. అసలు ఏం జరగబోతుంది, ఏం చూపించబోతున్నారు అనేది పక్కన పెడితే లాస్ట్కి అంటే 4 నిమిషాల్లో లాస్ట్ 1.5 మినిట్కి మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ గారిని అక్కడక్కడ కలిపితే ఒక 30-40 సెకండ్లు మాత్రమే చూపించారు. అంటే 4 నిమిషాల 20 సెకండ్ల దగ్గర ఉన్నటువంటి గ్లిమ్స్లో జస్ట్ బర్త్డే బాయ్ని ఒక 30-40 సెకండ్లు మాత్రమే చూపించటం, దాంతో 2-3 డైలాగులు ఆయనతో చెప్పించటం, ఇది కొంత ఫ్యాన్స్కి నిరాశ కలిగించినా కూడా చాలా హ్యాపీనెస్ ఏంటంటే కొంత చిక్కిపోయారు. ఎలా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఈయన ఈ లుక్తో అసలు ఎలా కనిపించబోతున్నారు అని, ఇలాంటి ఎందుకు ఇంత తగ్గించేశారు, ప్రశాంత్ నీల్ అసలు ఎందుకు అలాంటి లుక్ తీసుకొచ్చారు అని చెప్పి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. బట్ ఈ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత అభిమానులందరూ కూడా ఆయన చూసి ఆ లుక్ చూసి ఎస్ ఈయన చేసింది. ఎందుకంటే ఆయన ఒక సెటిల్డ్ పర్ఫార్మర్, ఆయనకి మించినటువంటి పర్ఫార్మరు నాకు తెలిసి మన ఇక్కడ ఉండేటువంటి యాక్టర్స్లో ఆయనకు ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ గారికి. ఆయన దగ్గర నుంచి మనం ఎంత రాబట్టుకుంటే అంత యాక్టింగ్ ఆయన చేసేటువంటి అద్భుతమైనటువంటి పర్ఫార్మర్ అని చెప్పాలి. అలాంటి పర్ఫార్మర్ని ఇలా మనకు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా సినిమాల్లో తగ్గే ఉంటారు. బట్ ఈ దీంట్లో ఫేస్ అంతా ఒక టైప్కి వెళ్ళిపోద్ది. సో ఎందుకు వెళ్ళింది ఏంటి అనేది చాలామందికి అర్థం కాలే. బట్ ఈ ట్రైలర్లో ఆయన బాడీ, అసలు ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఆ గెడ్డం కానీ, అంటే ఒక మాఫియా డాన్కి డాన్గా ఎలా ఉంటారు అనేది ఆ క్యారెక్టర్ ఎలివేట్ చేసేటువంటి విధానం, ఆయన డైలాగ్ డెలివరీ, ఇంకా దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం. ఆయన యాక్టింగ్ ఒక సెటిల్డ్ యాక్టింగ్ అయితే కనిపిస్తుంది దీంట్లో కూడా. సో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన యాక్టింగ్కి, ఆయన పర్ఫార్మెన్స్కి అయితే మనం పెద్దగా అంటే చెప్పేటువంటి పరిస్థితి లేదు. కానీ బట్ ఓవరాల్గా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడినటువంటి డ్రాగన్కి మంచి మార్కులే పడ్డాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ మిగతా వాళ్ళందరికన్నా జూనియర్ ఎన్టీఆర్ గారిని కొంచెం ఎక్కువ చూపిస్తే బాగుండేది అనేటువంటిది అభిమానుల కోరిక. సో ఏదేమైనా రిలీజ్ అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ లోపు గ్లిమ్స్ కావచ్చు చాలా వస్తాయి అంటున్నారు. చూద్దాం. ఇప్పటికే దాన్ని బట్టి స్టోరీ కూడా ఒక ఐడియాలజీ వచ్చేసింది అందరికీ కూడా. ఆ ఐడియా ఎలా ఉండబోతుంది అని మీద ఒక్కొక్కళ్ళు ఒక కథ నడుపుతూ ఉంటారు. ఆ కథలన్నిటికీ అసలు అంతిమంగా డెఫినెట్గా ఒక హిట్ అయితే ఈసారి పాన్ ఇండియా లెవెల్లో ఒక భారీ హిట్ని అయితే అందుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొట్టబోతున్నారు అని చెప్పచ్చు, అందులో ఎటువంటి డౌటు లేదు.